పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబుల్ ఎక్స్ఎల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్స్ఎల్. ఏమావా నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చేది నీ స్కీమ్కి అంతు పొందలేదంట్రా. అరే వెళ్ళారా? నీ స్కీమ్కి అంతు పొంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మామ. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికే పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోద్దని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్న. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వని ఆ గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవ చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా? ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి వదిలికి ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అబ్బా. థ్యాంక్స్ మామా. ఏమైందన్నా? ఒరే వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు, వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్ ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట, ఫోన్ పెట్టేకండి. ఆయనతో ఎలా మాట్లాడిస్తావరా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బారసాల రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి. ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని? మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క తూరిదారా? అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పథకం చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే
నేను టోటల్ గా జయమ్మతో జంప్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పెద్దయ్య అక్కడ చూడండి. చూడవే. అక్కడ అక్కడ చాలా సంతోషంగా ఉండదురా. ఇది నా ఇల్లేనా అనిపిస్తాడు. అది పెద్దయ్య ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లనే ఉండాలిరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోలే చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్య. అంటే ఆయన వదిలేద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్ర నాయుడిని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్య. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవాళ్ళతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి. కాస్త ఆలోచించు. రే పెద్దోడా, నడిపడా, ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేస్తాడా. మామయ్య మీరు చాలా గ్రేట్. అన్నా నువ్వు నిజంగానే మాట్లాడుతుండవా లేక నీ గాలేమైనా సోకినదా? అలివేలు నేను ఇడిచి పెడతాననేటిది మహేంద్ర నాయుడిని కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక. నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా నేను 10 దినాల సంది చూస్తుండా. ఇంటిల్లి పాది మారిపోయినారు. ఇంట్లో మనిషి సచ్చినారన్నది మర్చిపోయినారు. వాడు పెద్దాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుండాడు. వాడు ఆ టక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవణ్ణి ఎత్తుకొని మీస మెలేస్తూ మురిసిపోతుండావు. అందరూ పగలు మర్చిపోయి తై తక్కలాడుతుండారు. ఇంకా పోయి నీ మొగుడు పోయినందుకు నేను గుడక బాధపడతాండా. నేనేమి పగలు మర్చిపోలే, అది మధ్య పెట్టుకో. లోపలికి గిరిజ, బావా 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మన ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ రారు. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం వాళ్ళందరికీ చెప్పావా? ఎవరెక్కడికి వెళ్ళా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. అది కాదే. నేను విన్ను. ఇక నుంచి నువ్వెక్కడుంటే నేను అక్కడే. నేనెప్పుడు నీతోనే ఉంటాను. క్షమించండి, ఆలస్యంగా వచ్చాను. ఏమోలే బా, మొత్తానికి వచ్చినావులే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏమి ఈ అబ్బి నీకు తెలుసునా? ఎవరనుకుంటున్నారు? మహేంద్ర నాయుడు తమ్ముడు కొడుకండి. నేను మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకు ఏంటండి? అనయ్య ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? లైట్ తీసుకోమనండి. ఈడే మమ్మల్ని చెన్నైని చితక బాధింది. ఈడే ఏయ్, అమ్మ దొంగన. అనయ్య నేను చెప్పేది వినండి. అనయ్య మీ తమ్ముడు మా ఊర్లో భద్రంగా సేఫ్గా మా దగ్గర ఉన్నాడు. అనయ్య దొరికిపోయారో తమ్ముడు. పట్టుకుంటారా వాడిని? ఇడ్సాకండి. ఆ శేషాద్రి నాయుడు కొడుకు మన ఊళ్ళోనే ఏడ ఉన్నాడంట. ఎత్తికేసేయండి రా కొడుకుని. మా వాళ్ళకి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిసిపోయింది. నేను అలాగో నాకు ఊరు దాటిస్తాను. అక్కడి నుంచి పారిపో. రాణి చూసుకుంటా. చాలే, వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు దొరికితే చంపి పడేస్తారు. త్వరగా రా. ఇది పక్కన. రండి తొందరగా. చిన్న
చెప్పండి. మీరు చిన్న పిల్లలు మీకేం తెలియదు ఏంటి పండే అయితే మీ పెద్దరికం నిలబెట్టుకోండి. ఇతను నా చెయ్యి ఈ ఊళ్ళో దాచాడు. ఇప్పుడు మీరు ఇతన్ని చంపేస్తే మొత్తం సమస్య అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. ఇదేంటి నుంచి బతికి బయటపడతామన్న నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది. అజయ్ బాబు మనల్ని కాపాడతాడు. నోర్మోయ్రా, వాడేం కాపాడతాడు? నువ్వు నోర్మోయ్. ఇన్నాళ్ళు మనల్ని కాపాడుతున్నది ఎవరనుకున్నారు? మీ అన్నలు వాళ్ళు మేపుతున్న దున్నలు కాదు, అజయ్ బాబా. మీరేమో పగలు పంతాలు అంటూ మన కుటుంబ ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు. అక్కడ అజయ్ మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు.